హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 42వ భాగాన్ని వినేద్దాం. మహా మహా ఆగు అంటూ అక్కడి నుండి మహా వెనకే పరిగెడతాడు రామ్. నిధి ఇంకా అభయ్ మరియు హెచ్ఓడీలు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అర్థం కాక కొద్దిసేపటికి రామ్ వెనక వెళ్తారు నిధి ఇంకా అభయ్ కూడా. మహా పరుగున ఆటోలో కూర్చొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఓ గాడ్, మహా కనిపించిందా రామ్ అంటూ సంతోషపడుతుంది జానకి. హా జాను అంటూ జరిగింది చెప్తాడు రామ్. ఇంకో వారం రోజుల్లో పెళ్ళి, ఈలోపు మహా ఇక్కడికి వస్తుంది కదా. డెఫినెట్లీ వస్తుంది, నేను తీసుకుని వస్తాను జాను. కాల్ కట్ చేస్తాడు రామ్. జానకి పరుగున కిందికెళ్ళి అందరికీ విషయం చెప్తుంది. ఆనందంతో భగవంతుడికి ప్రార్థిస్తారు అందరూ. కాల్ కట్ చేసి నిధి ఇంకా అభయ్లను చూస్తాడు రామ్. థ్యాంక్ యూ నిధి, మహా దగ్గరికి నన్ను తీసుకుని వెళ్తున్నందుకు. ఇట్స్ ఓకే సార్, మీరు మహాకి కాబోయే బావగారని నాకు నిన్నే తెలిసింది. నిన్న గుడిలో మిమ్మల్ని చూసి మీకు కనపడకుండా మహా నన్ను అక్కడి నుండి తీసుకుని వచ్చేసింది. ఎవరు ఏంటి అని ఎంతగానో ప్రశ్నిస్తే ఆ తర్వాత చెప్పింది మీరు తనకు కాబోయే బావ అని. కానీ మహా ఎందుకు మీ అందరికీ దూరంగా ఉంటుందో మాత్రం చెప్పలేదు అని అంటుంది నిధి. మౌనంగా తల పక్కకు తిప్పుకొని మహా గురించి ఆలోచనలో మునిగిపోతాడు రామ్. నిధికి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది. డిస్ప్లేపై అభయ్ నేమ్ చూసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అభయ్ చెప్పు అంటుంది చిన్నగా. నిధి వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ కోపడతాడు అభయ్. ఏమైంది అభయ్ అంటుంది చిన్నగా రామ్కి వినపడకుండా. మహా తన ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉందో తెలీదు. ఇప్పుడు తన బావని చూసి కూడా తనతో మాట్లాడడానికి ఇష్టం లేకుండా కాలేజీ నుండి వెళ్ళిపోయింది. అంటే తనకి తన ఫ్యామిలీని మీట్ అవ్వడం ఇష్టం లేదు. మరి ఎందుకు రామ్ గారిని మహా దగ్గర తీసుకుని వెళ్ళాలని చూస్తున్నావు అంటాడు. సార్ 1 minute అంటూ వెళ్తున్న కారు నాపి కార్ దిగి పక్కకెళ్ళి మాట్లాడుతుంది నిధి. అభయ్ కుటుంబం లేని బాధ ఎలా ఉంటుందో నాకు పూర్తిగా తెలుసు. కుటుంబానికి దూరంగా ఉండి మహా ఎంత కన్నీరు కారుస్తుందో కూడా నా కళ్ళతో నేను చూస్తున్నాను. సమస్యకు దూరంగా పరిగెడితే ఆ సమస్యకు సొల్యూషన్ దొరకదు అభయ్. ఏ సొల్యూషన్ అయినా సమస్యకు దగ్గరగా ఉంటేనే దొరుకుతుంది. తన కుటుంబం దగ్గర ఉంటే తన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకచ్చు. అందుకే రామ్ సార్ని మహా దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను అంటూ కాల్ కట్ చేస్తుంది. కొద్దిసేపటికి కారులో కూర్చొని వెళ్దాం సార్ అంటుంది. ఇద్దరు కారులో స్టార్ట్ అవుతారు. ఆటో దిగి పరుగున తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని డోర్స్ కానుకుని ఏడుస్తూ ఉంది మహా. కొద్దిసేపటికి డోర్ బెల్ మోగడంతో తన కన్నీటిని తుడుచుకుని లేచి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా నిధిని చూసి వెనక్కి తిరిగి వెళ్తుండగా మహా అంటూ వాయిస్ వినపడద్దో షాక్ అయి చూస్తుంది. ఎదురుగా రామ్ని చూసి షాక్లో అడుగు వెనక్కి వేస్తుంది. ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం ఉన్న ఇద్దరిలో వేల మీటర్ల దూరం ఏర్పడింది వారి బంధంలో. మహాని చూసిన ఆ క్షణంలో రామ్ నోటి వెంట మాట కూడా కరువైంది. మళ్ళీ తన ప్రేమ తన కళ్ళ ముందు నిలబడినందుకు మనసులో కొండంత సంతోషం వెల్లివిరుస్తూ రామ్ గుండెలో ఒదిగిపోవాలని అనిపించిన మళ్ళీ ఆ క్షణంలోనే జరిగింది మొత్తం గుర్తుకొచ్చి భయంతో వెనక్కి తిరిగిపోతుంది మహా దగ్గరకు నెమ్మదిగా అడుగులు పడుతూ ఉన్న మనసులో ఏదో తెలియని బెరుకు రామ్లో. కానీ మనసులో ఎలా అయినా మహాతో మాట్లాడి తనని తన వెంట తీసుకుని వెళ్ళాలి అనుకుంటాడు. మీరు మాట్లాడండి, నేను వెళ్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిధి. రూమ్ లోపలికి వచ్చి చుట్టూ చూస్తాడు రామ్. గడిచిన సమయం వెనక్కి రాదు అంటారు, కానీ మన మధ్య ఈ క్షణం మనల్ని ఎక్కడైతే విడిచిపెట్టిందో మనం ఇంకా అక్కడే నిలబెట్టింది మహా అంటాడు రామ్. కన్నీటితో రామ్ మాటలు వింటూ ఉంటుంది. ఒకప్పుడు మన మధ్య బంధం ఉండేది. కోపంతో 3 ముళ్ళ బంధం మన మధ్య ముడిపడిన స్నేహం అనే పవిత్రమైన మరో బంధం బలపడింది మన మధ్య. పరిస్థితులు మన చుట్టూ ఎన్ని సమస్యలు సృష్టించినా మన ఈ స్నేహం ఇలానే ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ బంధం కన్నా కూడా ఒక వ్యక్తి పగ బలమైనదని, అది ఎలాంటి బంధాన్నైనా విడదీయగలదని మన జీవితాలని తలక్రిందులు చేసేంత వరకు నాకు తెలియలేదు. అంటే మన ఈ బంధం ఒక వ్యక్తి కక్షకు వాడి కుతంత్రాలకి ఓడిపోయింది. మన బంధం బలహీనమైనదని చెప్పాలనే కదా నీకంటూ ఎవరు లేని ఒక అనాథగా ఇలా ఒంటరిగా అందరినీ వదిలి ఇక్కడికి వచ్చి అజ్ఞాతంలో ఉండాలని వచ్చేసావు అంతే కదా మహా అంటూ ప్రశ్నిస్తాడు. మహా ముందుకొచ్చి తన ఎదురుగా అతన్ని చూస్తూ రామ్ మాటలు వింటూ ఉంటుంది కన్నీళ్లతో. అంటే వాడు బెదిరించిన ఒక బెదిరింపు, ఎక్కడ ఉన్నా నన్ను ప్రాణాలతో ఉంచరని చెప్పిన ఒక్క మాటకి నన్ను నీ కుటుంబాన్ని మొత్తం వదిలి వచ్చేయాలని నిర్ణయించుకున్నావా అంటూ కల్లెరు చేస్తాడు రామ్. చెప్పు మహా అంటూ మహా భుజాలను పట్టుకొని చెప్పు, ఇంత పెద్ద నిర్ణయం ఒంటరిగా నువ్వు ఒక్కదానివే ఎలా తీసుకున్నావు? ఎవరిచ్చారు నీకు హక్కు అంటూ ప్రశ్నిస్తుంటే మహాకి కన్నీరు ఆగడం లేదు. తనని తాను మైమరిచి నెమ్మదిగా రామ్ గుండెలపై ఒదిగి ఏడుస్తుంది. కొద్దిసేపటికి మహా తలపై చేతిని వేసి ఇంకో చేతితో మహాను దగ్గరకు తీసుకుని ఓదార్స్తూ ఉంటాడు. మహా డోంట్ క్రై, సారీ రామ్, కానీ ఆ వంశీ అంటూ ఇంకా ఏదో చెప్తూ ఉండగా తన్ని తాను చూసుకొని తాను ఎక్కడుందో గమనించుకొని సడన్గా రామ్కి దూరంగా జరిగి వెనక్కి తిరగబోతుంది. మహా వాట్ హ్యాపెండ్ చెప్పు. తన కన్నీళ్లను తుడుచుకొని సారీ రామ్ అంటుంది. అర్థం కాక చూస్తాడు రామ్. సారీనా, ఎందుకు అన్నాడు.
రామ్, ఇది నా జీవితం. నా జీవితానికి సంబంధించింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కేవలం నా నిర్ణయం మాత్రమే ఉంటుంది. ఎవ్వరికి నేను భయపడి వెళ్ళలేదు అంటుండగా షాక్ అయి, నీ జీవితమా అంటాడు నెమ్మదిగా. మహాకి ఏం మాట్లాడాలన్న మాటలు తడబడుతున్నాయి. కానీ ఎలా అయినా రామ్ని ఇక్కడి నుండి తనకు దూరంగా పంపించాలనుకుంటుంది. ఆగకుండా జారుతున్న తన కన్నిటిని తుడుస్తూనే ఉంటుంది. ఇది నా జీవితం, నేను ఎవరికీ భయపడిలా అంటుండగా, మరి నేనెవరు అంటాడు నెమ్మదిగా. మహాకి మాట కరువు అవుతుంది. మహా ముందుకు వెళ్ళి నిలబడతాడు, తన కళ్ళలోకి సూటిగా చూస్తూ. చెప్పు మహా, నేనెవరు? నీకు నాకు ఉన్న బంధం ఏంటి? నువ్వు తీసుకున్న ఏ నిర్ణయంలో అయినా నాకు భాగం అంటుండగా, మీరు నాకు ఏం కారు అంటుంది ఒక్కసారిగా. రామ్ని సూటిగా చూడలేక వెనక్కి తిరిగిపోతుంది. మీరు కేవలం నా అక్కకు కాబోయే భర్త మాత్రమే. నా జీవితంపై మీకు ఎలాంటి అధికారం లేదు. మన పెళ్ళి అక్క కోసం జరిగింది. అక్కపై కోపంతో, నాపై పగతో మీరు అక్కని వెతకాలి. నిజమేంటో తెలుసుకుని అక్కని మళ్ళీ మీ చేతుల్లో పెట్టాలని నేను. ఇద్దరం ఈ పెళ్ళి అనే బంధంలో ముడిపడ్డాం, అంతేగాని ఇంకా అంటూ తనకి మాటలు రావడం లేదు. గొంతు దాటి మాటలు మాట్లాడాలంటే గొంతు తడి ఆరిపోతుంది. ఇంకా ఏం లేదంటావు అంతే కదా? గట్టిగా ఊపిరి పీల్చుకుని అంటుంది గట్టిగా. ఇంకా ఏం లేదు మన ఇద్దరి మధ్య. అక్కని మీ చేతుల్లో పెట్టాను. ఇంకా ఈ పెళ్లికి ఎలాంటి విలువ, అందుకే ఆ మంగళసూత్రం అంటుండగా మహా ముందుకొచ్చి నిలబడతాడు రామ్. మహా కంటి ముందు తన డైరీని పెట్టి షాక్ అయి చూస్తుంది ఆ డైరీని. ఇంకా మన మధ్య ఏం లేకపోతే ఇందులో ఉన్నది ఏంటి అంటాడు. మహా ఇంకా షాక్లో అలానే చూస్తూ ఉంటుంది. చెప్పు, ఇంకా ఏం లేకపోతే ఇందులో ఉన్నది అబద్ధమని చెప్పు. ఇది నీ డైరీ కాదని చెప్పు. ఇందులో ఉన్న ప్రతి అక్షరం నువ్వు రాసుకున్నది కాదని చెప్పు. మన పెళ్ళికి ముందే జానకిని నేను ప్రేమించానని తెలియక ముందే నువ్వు నన్ను ప్రేమించలేదని చెప్పు. మా ఇద్దరి ప్రేమ గురించి తెలిసి నువ్వు నీ మనసును చంపుకోలేదని చెప్పు. మన పెళ్లి తర్వాత ఒక క్షణం కూడా నువ్వు నా ప్రేమను పొందాలని అనుకోలేదు చెప్పు. మన జీవితం గురించి కలలు కనలేదని చెప్పు. ఇప్పుడు కూడా ఈ కన్నీరు నా కోసమే. నాతో అబద్ధం చెప్పలేక, నన్ను నీ దగ్గరికి రానివ్వలేక నీలో నువ్వే మదన పడుతూ కారుస్తున్న కన్నీరు కాదని చెప్పు అంటూ ఉద్వేగంతో అడుగుతాడు రామ్ ఒక్కో మాట తన గుండెల్లో బరువును పెంచేస్తుంటే రామ్పై ఉన్న ప్రేమను చెప్పలేక తన కన్నీళ్ళ రూపంలో కిందకు రాలుస్తూ నిజం చెప్పకనే చెప్తున్నాయి రామ్కి. ఇదంతా అబద్ధమని చెప్పు. నేను నీకు ఏమీ కానని నువ్వు చెప్పిన మాట నిజం అని ఒప్పుకుంటా. 1 కాదు 2 కాదు 10 సంవత్సరాలుగా నువ్వు నీ మనసులో నాపై ప్రేమను నింపుకోలేదని చెప్పు. ఊహ కూడా తెలియని వయసులో నీలో నింపుకున్న ప్రేమ నిజం కాదా అని చెప్పు. ఇవన్నీ నిజం కాదని చెప్పు. నువ్వు చెప్పిన మాటే నిజం. ఈ డైరీ కూడా అబద్ధమని ఒప్పుకుంటా. ఇప్పుడు కూడా నువ్వు నాతో ఉంటే ఆ వంశీ నన్ను ప్రాణాలతో ఉంచడని, అందుకే నువ్వు భయపడి మా అందరికీ దూరంగా వచ్చేసావన్న మాట నిజం కాదని చెప్పు మహా అంటాడు. గుండెల్లో కన్నీల భారం పెరిగిపోయి మోకాలపై నేల కూలిపోయి ఏడుస్తూ ఉంది. మహా ముందు తాను కూడా మోకరెళ్ళి మహా కళ్ళలోకి చూస్తున్నాడు రామ్. ఈ రోజు వరకు, ఇప్పటి వరకు నువ్వు కార్చిన ప్రతి కన్నీరు నా కోసం కాదని చెప్పు. నేను నమ్ముతా. ఈ క్షణం కూడా నువ్వు నా కోసమే కన్నీరు కారుస్తున్నావు. ఇంత ప్రేమని నీలో నువ్వే అణుచుకొని ఇదంతా నా కోసం కాదు, నేను నీకు ఏమీ కానని నువ్వు అబద్ధం చెప్పడం లేదని చెప్పు. నేను నమ్ముతా. చెప్పు మహా, చెప్పు అంటాడు. కాదు అంటుంది గట్టిగా తన గొంతుని పికిలిస్తూ. మహా గుండెల్లో ఆక్రందన వర్షానికి దిక్కులు పెక్కలై వినిపిస్తుంది. మహా అంటూ కంగారుగా పరుగున వస్తుంది నిధి మహా వాయిస్ విని. రామ్ ఇంకా మహా ఇద్దరిని చూసి అక్కడే నిలబడిపోతుంది వింతగా అనిపించి. ఇంకా నాకు నువ్వు అబద్ధం చెప్పాలి అనుకుంటున్నావా మహా అంటాడు నెమ్మదిగా తన గొంతుని పెకిలిస్తూ. ఇది నీ డైరీ. నీ మనసులో దాచుకున్న ప్రతి మాట అక్షరంగా మారి ఈ డైరీలో నీ ప్రేమకు ప్రాణం పోసావు. ఇంకా నువ్వు ఇదంతా అబద్ధమని నువ్వు చెప్పినా నీ మనసులో ఏముందో తెలిసిన మరుక్షణం నుండి నా మనసులో నేను ఎంత నరకయాతను అనుభవించానో ఇదంతా నీకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఇదంతా నిజం కాదని చెప్తున్నావు అంటుంటే అవును అంటుంది మహా. అర్థం కాక మౌనంగా నిలబడతాడు రామ్. అవును, ఇదంతా నిజం కాదు. మీరు అక్క ఒకరినొకరు ప్రేమించుకున్నారు అన్నదే నిజం. కానీ మహా అంటుండగా తన చేతిని అడ్డు పెడుతుంది రామ్కి. తన కన్నీటిని తుడుచుకొని లేచి నిలబడుతుంది. గతంలో నాకు జ్ఞాపకాల కంటే కూడా ఊహలే ఎక్కువ ఉన్నాయి. ఊహాలోకంలో నేను బ్రతుకుతున్నానని తెలిసి మరుక్షణం నా ఊహల్ని అప్పుడే చంపుకున్నాను. మన పెళ్లి జరిగిన తర్వాత కూడా నేను భ్రమలో మునగాలి అనుకోలేదు అనగాని షాక్ అయి చూస్తుంది నిధి. అందుకే మీరు కూడా ఈ భ్రమలో ఉండొద్దు. మీ ప్రేమతోనే మిమ్మల్ని వదిలొచ్చాను అనుకోవద్దు. నా వలన నా కుటుంబానికి ఏమీ కాకూడదు, ఎవరూ నా వలన ప్రమాదంలో పడకూడదు అనుకొని అందరికీ దూరంగా వచ్చాను. నా కుటుంబం అంటే నా కుటుంబం మొత్తం. నా అక్కకు కాబోయే భర్తగా మీరు కూడా అందులో ఉన్నారు. నా కుటుంబానికి ఆ వంశీ వలన ప్రమాదం తప్పుతుందని నమ్మకం కలిగిన క్షణం నేను ఇంటికి రావాలి అనుకున్నా, అంతే అంటుందే. మహా కళలోకి చూస్తూ ఉంటాడు రామ్. మరి నీ కళలో ఎందుకు ఆ నిజం కనపడలేదు అనగానే మహాకి కన్నీరు ఆగడం లేదు.
మొహం దాచేస్తూ పక్కకు తిరిగి తన కన్నీటిని దాచుకుంటూ, మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి మీకు నా కళ్ళలో నిజం కనపడడం లేదు రామ్ అంటుంది చిన్నగా. గట్టిగా నిట్టూర్పు విడుస్తూ నిలబడతాడు అసహనంగా. నన్ను, ఈ కుటుంబం మొత్తాన్ని నువ్వు మోసం చేయొచ్చు. నీ మనసుకు నిజం తెలుసు ఏంటి అన్నది. కన్నీటిని బయటికి రానివ్వకుండా అణిచిపెట్టుకుంటుంది గట్టిగా. నేను, జాను ఇంకా అత్తయ్య వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పేశాను. ఇప్పుడు మాత్రం నువ్వు నాతో ఇంటికి వస్తున్నావు. నేను మన ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు కోపంతో. రామ్ ఆగండి, నేను రాలేను అంటున్నా వినపడకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఏడుస్తూ అక్కడే స్తంభించిపోతుంది మహా. మహా అంటూ తన దగ్గరకు వస్తుంది నిధి. మహా ఏంటిదంతా నేను విన్నది? నువ్వు రామ్ గారి భార్య, నీకు పెళ్ళి అంటుంటే ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది మహా. మహా ఆగు అన్నా వినదు. ఏమైంది అనుకుంటూ ఆలోచిస్తూ మౌనంగా తలదించుకుంటుంది. కింద పడి ఉన్న డైరీ కనపడుతుంది తన కంటికి. నా రాముని ప్రేమకై అని రాసి పెట్టుకున్న మహా డైరీని ఓపెన్ చేసి చూస్తుంది. అభిరామకృష్ణ ఈ పేరు విన్న సమయం నాకు తెలీదు. ఈ పేరు ఒక చెరగని ముద్రగా నా మనసులో అత్తుకుపోతుందని, నా ఊహలకి రెక్కలు చిగురించేలా చేస్తుందని, ఒక పసి మనసులో కూడా ప్రేమ చిగురించేలా చేస్తుంది అని. 12 ఏళ్ల ప్రాయంలో నాలో కలిగిన ప్రేమకు రూపం ఏదంటే ఇదిగో ఇదే ఆ రూపం అంటూ నేను చూపిస్తుంది నా ప్రాణం. ఈ డైరీ నా రాముని ప్రేమకై నేను చేసిన తపస్సుకి, నా నిరీక్షణకి సాక్ష్యం. డైరీ చదువుతున్న నిధికి మహా రామ్ ప్రేమకై ఎంత నిరీక్షించిందో తెలుస్తుంటే కళ్ళ వెంట కన్నీరు ఉబికి వస్తూ ఉంది. బెడ్పై కూర్చుని రామ్ మాటలు గుర్తు చేసుకుంటుంది. గతం తాలూకు జ్ఞాపకాలు తన కళ్ళ ముందు మెదులుతుంటే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది మహా. అసహనంగా బయటికెళ్లి కారులో కూర్చుంటాడు రామ్. కదులుతున్న కారు వేగంతో పాటు రామ్ కళ్ళ ముందు గతించిన కాలగమనం కూడా కదులుతూ ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం మహా రామ్ని ఎలా కలిసిందో, రామ్ని ఎలా ప్రేమించిందో అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా గతం నుండి వెనక్కి వచ్చిన మహా ఏడుస్తూ అలానే డైరీ చూస్తూ ఉంటుంది. మహా ప్రేమించిన మనిషి కోసం, తోడబుట్టిన అక్క కోసం నీ ప్రేమను మర్చిపోవడం అంత సులభం కాదు. మనం ప్రేమించిన వ్యక్తిని ఇంకొకరితో చూసి తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది నువ్వు ప్రేమించిన వ్యక్తి నీ అక్కతో నీ పక్కనే సంతోషంగా ఉంటుంటే చూస్తూ ఎలా భరించగలిగావు మహా? నిధిని హత్తుకొని ఏడుస్తుంది మహా. నిజమైన ప్రేమంటే మనం ప్రేమించిన వారి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవడం. అలా చేయకపోతే అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది నిధి అంటూ ఏడుస్తుంది. మహాని ఓదారుస్తుంది నిధి. మరి మీ పెళ్ళి ఎలా జరిగింది అంటూ అడగడంతో రామ్తో ఏ పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో చెప్తుంది మహా. మహా చెప్పింది వింటూ మహాని ఓదార్చుతుంది. నువ్వు తప్పు చేశావు మహా. నీ జీవితం రామ్ గారితో ముడిపడిందంటేనే అర్థమవుతుంది. మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికే ఆ పైవాడు ఆ వంశీని మీ జీవితంలోకి పంపి ఇదంతా జరిగేలా చేశాడని. లేదంటే సరిగ్గా పెళ్ళికి 2 రోజుల ముందు అక్క కిడ్నాప్ ఇదంతా అంటుంటే ప్లీజ్ స్టాప్ ఇట్ నిధి అంటుంటే కోపంగా. ఒకవేళ ఆ పరమేశ్వరుడు మమ్మల్ని ఒక్కటి చేయడానికే ఇదంతా చేస్తుంటే మా జీవితాలతో ఇంత ఆట ఆడాల్సిన అవసరం లేదు. అక్కను నరకం పెట్టి ఆయన్ని మనసు క్షోభకు గురి చేసి మా అందరి జీవితాలను చెల్లా చెదరయ్యేలా చూడడు. ఇదంతా కేవలం నా తలరాత, కేవలం నా తలరాత. అందుకే నా వలన ఇంకా ఎవ్వరు కూడా ప్రమాదంలో పడడానికి వీల్లేదు. అక్క ఆ వంశీ చెర నుండి బయటపడింది. అక్క ఏ తప్పు చేయలేదని నిరూపించి ఆయన్ని అక్కను కలిపితే అంతటితో నా బాధ తీరిపోయినట్టే అని వెళ్ళిన నాడే నిర్ణయించుకున్నాను. అక్కను ఆయనతో కలిపాను. ఆ బాధ్యత పూర్తయింది. ఇంకా అక్కడ అందరితో ఉండి అందరూ నా వలన ప్రమాదంలో పడకూడదని అక్కడి నుండి వచ్చేసాను. నువ్వు నిజంగా ఈ కారణం వల్లనే అందరినీ వదిలి వచ్చేసావా మహా అంటుంది మహా కళ్ళలోకి చూసి. మహా తడబడుతుంది నిధి ప్రశ్నకి. అవును అందుకే అంటూ లేచి తన డైరీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా. మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. లేదు మహా, నీ మాటలు ఒకటి చెప్తుంటే నీ కళ్ళు ఇంకొకటి చెప్తున్నాయి. నీ మనసులో రామ్ పట్ల ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇంకా రామ్ గారి కళ్ళల్లో ఈరోజు నీ పట్ల నాకు ప్రేమ కనిపిస్తుంది. మరి ఆయన అంతగా ప్రేమించిన నీకు ఆ ప్రేమ కనపడలేదంటావా? ఒకవేళ చూసి కూడా నువ్వు ఆ ప్రేమను అంగీకరించలేకపోతున్నావా? ఒకవేళ అదే కారణమైతే ఎందుకు? అక్క కోసమా లేక వంశీ గురించి భయపడుతున్నా అనుకుంటూ తన మనసులో ప్రశ్నల వర్షం మొదలవుతుంది నిధికి. అబ్బాయికి కాల్ చేసి విషయం చెప్తున్నది. ఒక్కసారిగా షాక్ అవుతాడు అబ్బాయి. అంటే మహారాజా అభిరామకృష్ణ భూపతి గారి అర్ధాంగ సింహగిరికి మహారాణి నా మహా అనగాని అవును అంటుంది నిధి. అబ్బాయి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. తన అడుగు అక్కడి నుండి కదలలేక స్తంభించిపోతాడు. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ నిధి? రామ్ గారు మహాని ఇక్కడి నుండి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మహా నేను రావడం లేదంది, కానీ ఆయన వినలేదు. ఇంకాసేపట్లో వస్తారన్నారు. సరే నేను కూడా వస్తున్నాను అంటూ కాల్ కట్ చేస్తాడు అబ్బాయి షాక్లోని. ఏమైంది అబ్బాయి అంటూ అడుగుతారు అబ్బాయి ఫ్రెండ్స్. మహా గురించి నిధి చెప్తాడు తన ఫ్రెండ్స్కి. ఓ గాడ్, అలాంటి మహారాణి మన ముందు ఒక సాధారణ అమ్మాయిలా ఉంటూ మన ముందు తిరిగిందా? అంటే
నిజంగా సీఈస్ గ్రేట్ రా. కోపంగా చూస్తాడు అభయ్. అభయ్ని చూసి సైలెంట్ అయిపోతాడు తన ఫ్రెండ్స్. వారిలో నుండి ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటాడు. రే, ఇప్పుడు నీకేమైందిరా, మా వైపు అంత కోపంగా చూస్తున్నావు? మహా వెళ్ళిపోయినంత మాత్రాన నిధి నీకు దూరం అవుతుంది అనుకుంటున్నావా ఏంటి? నిధి ఇక్కడే నీతోనే ఉంటుంది కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం అంటుంటే అభయ్కి ఏం మాట్లాడో అర్థం కావడం లేదు. అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోతాడు అభయ్. వీడేంట్రా ఏదో ఆ మహాని ప్రేమించిన వాళ్ళ బాధపడిపోతున్నాడు? అబ్బా అదేం కాదులేరా, మహా నిధికి బెస్ట్ ఫ్రెండ్ కదా. మహా వెళ్ళిన తర్వాత నిధి తన రూమ్లో ఒంటరిగా ఉంటుంది. తన నిధిని ఎవరు చూసుకుంటారని వాడి భయం అంతే అంటూ, ఏరా అంతే కదా అంటూ గట్టిగా అరుస్తారు వెళ్తున్న అబ్బాయిని చూసి నవ్వుతూ. అబ్బాయికి వారి మాటలు ఏమీ వినపడవు. కారులో కూర్చుని కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హాయ్ డాడ్ అంటూ సంతోషంగా వెళ్ళి హత్తుకుంటాడు అబ్బాయి తన తండ్రిని. అబ్బాయి ఒక 1 అవర్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకో అంటూ టెన్షన్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు కాల్ మాట్లాడుతూ. అబ్బాయి తండ్రి గౌతమ్ వర్మ. తన తండ్రి కంగారుగా వెళ్ళడం చూసి టెన్షన్గా అబ్బాయి కూడా తన వెనకే వెళ్తాడు. అబ్బాయి వెళ్ళేసరికి ఇంకా కాల్ మాట్లాడుతూనే ఉంటాడు గౌతమ్. నేను ఏమీ వినను. ఆ మహారాణి ఈ దేశంలో ఏ మూల దాక్కున్నా వెతికి ఎక్కడుందో తెలుసుకుని నాకు చెప్పాలి, లేదంటే మీలో ఏ ఒక్కరు ప్రాణాలతో మిగలరు, గుర్తుంచుకోండి అంటూ కాల్ కట్ చేస్తాడు గౌతమ్. తన తండ్రి ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థమైనా ఎవరి ఆచూకు కోసం ప్రయత్నిస్తున్నాడో అర్థం కాక అలానే నిలబడి ఉండిపోతాడు. తర్వాత ఇంకో కాల్ చేసి మాట్లాడి కాల్ కట్ చేశాక వెనక్కి తిరిగి చూసిన గౌతమ్కి అభయ్ రూమ్ బయటే ఉండడం గమనించి కోపంతో అభయ్ అంటూ పిలుస్తాడు గట్టిగా. గౌతమ్ పిలుపుకి వెలిక్కిపడి డాడ్ అంటూ గౌతమ్ ముందు వెళ్ళి నిలబడతాడు. ఏం చేస్తున్నావు అభయ్ నువ్వు ఇక్కడ అని అడుగుతాడు. సారీ డాడ్ అంటూ కంగారు పడతాడు. అది మీరు టెన్షన్గా రూమ్కి వచ్చారు కదా, ఇది వరకు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇంత టెన్షన్గా చూడలేదు. ఏమైందో మిమ్మల్ని అడగాలని వచ్చాను. మీరు కాల్లో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని అక్కడే ఆగిపోయాను అంటాడు. అబ్బాయి చెప్పింది సైలెంట్గా వింటూ ఉంటాడు గౌతమ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే డాడ్ అని అడుగుతాడు. యూ డోంట్ వరీ అబ్బాయి, చిన్న టెన్షన్ అంతే. ఢిల్లీ సిటీనే తన మాఫియాతో టెన్షన్ పెట్టిన గౌతమ్ వర్మ చిన్న విషయానికి అయితే టెన్షన్ పడరు. వాట్ హ్యాపెన్ డాడ్ అని అడుగుతాడు. కోపంతో కల్లెర చేసి చూస్తాడు అబ్బాయిని. గౌతమ్ చూడ్డంతో భయంతో తల కిందికి దించేస్తాడు. సారీ డాడ్, మీ బిజినెస్ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినందుకు. నేను కేవలం మీరు ఇంత టెన్షన్ పడడానికి కారణం ఏముందో రీజన్ అయితే కాదు కదా అని భయపడుతూ ఉంటాడు అబ్బాయి. భయాన్ని చూసి గౌతమ్ కొంచెం కూల్ అవుతాడు. అబ్బాయి ఎప్పటికైనా నా తర్వాత నా బిజినెస్ను చూసేది నువ్వే కదా, నీకు తెలిసినంత మాత్రాన ఏం కాదులే అంటూ తన టెన్షన్ పడడానికి కారణం చెప్తూ ఉంటాడు. నా ఫ్రెండ్ కొడుకు ఒకరున్నారు. ఇప్పుడు అతను కర్ణాటక జైల్లో ఉన్నాడు. పేరు రాజా వంశీకృష్ణ భూపతి. కర్ణాటకలో సింహగిరి ప్రాంతానికి యువరాజు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పుడు ఆమె ఆ సింహగిరికి మహారాణి. పేరు మహారాణి సీతా మహాలక్ష్మి అంటూ జరిగింది చెప్తాడు గౌతమ్ వర్మ. కానీ తనను ప్రేమించిన వ్యక్తిని పొందాలని అనుకోవడం తప్పు కదా డాడ్. అబ్బాయి తప్పు ఒప్పులు ఇక్కడ మనకు అనవసరం. నా ఫ్రెండ్ నన్ను ఒక హెల్ప్ అడిగాడు, తన కొడుకు జైలు నుండి బయటపడేలా ఎలా అయినా అని. ఇది మహారాజు ఇంకా మహారాణిపై హత్యాయత్నం కేసు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అయినా మన పవర్తో వంశీకృష్ణ విడిపించవచ్చు. కానీ అతను మాత్రం ఆ మహారాణి ఆచుకి దొరికి ఎక్కడుందో తెలిసే వరకు ఆ జైలు నుండి బయటికి రానని మంకుపట్టు పట్టుకుని ఉన్నాడు. తాను బయటికి రావడం అంటూ జరిగితే ఆ మహారాణి తన కళ్ళ ముందు నిలబడిన క్షణమే అంటున్నాడు. వాట్ డాడ్, కానీ ఇదంతా తప్పు అని ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఇంకా ఆ అమ్మాయికి అతనంటే ఇష్టం లేదు. మీరు ఎలా ఇదంతా చేయగలరు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటూ వారిస్తాడు. అబ్బాయి అంటూ కోపంతో కల్లెర చేస్తాడు గౌతమ్. మనకు అనవసరం ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందో. నా ఫ్రెండ్ నన్ను ఒక హెల్ప్ అడిగాడు, అది నేను పూర్తి చేయాలి. తప్పొప్పులు చూడడానికి నేను పండితుని కాదు. ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం నా ఫ్రెండ్. ఒకప్పుడు వాడు చేసిన నా హెల్ప్ నేను అప్పుల ఊబిలో చిప్పుకుపోకుండా జైలు పాలు కాకుండా కాపాడింది. ఇప్పుడు వాడు నన్ను హెల్ప్ అడిగాడు. నేనైతేనే ఎవరికి అనుమానం రాదు, అందుకే నన్ను హెల్ప్ అడిగాడు. అతను అడిగిన సహాయం చేయడం నా బాధ్యత అంటుంటే అబ్బాయి ఇంకా ఏం మాట్లాడలేక కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గతం నుండి వెనక్కి వస్తాడు అబ్బాయి. కార్ స్పీడ్ పెంచుతాడు. అంటే ఆ మహారాణి సీతా మహాలక్ష్మి వేరే ఎవరో కాదు, మహానేనా అనుకుంటుంటే అబ్బాయిలో భయం పెరిగిపోతుంది. మహాని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు డాడ్. మహా ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని తెలిస్తే నో, అలా జరిగితే మహా జీవితం నాశనం అవుతుంది. నిధి ఇదంతా భరించలేదు. ఇదంతా మా డాడీ చేశారని తెలిస్తే నిధి ఇంకా నన్ను చూడడు అనుకుంటూ కార్ స్పీడ్ పెంచుతాడు. లేదు, మహా ఎక్కడున్నది డాడీకి తెలిసేలోపే మహా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. కనీసం తన ఫ్యామిలీ ఉంటే వాళ్ళే తనను ప్రమాదంలో పడకుండా కాపాడుకోగలరు అనుకుంటూ కార్ స్పీడ్ పెంచుతాడు నిధి రూమ్ వైపు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.